గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఐఎమ్ డాక్టర్ ఏజాకే సైకాట్రిస్ట్ విజయవాడ. నమస్తే సార్. తాగద్దు మీరే అంటుంటారు. అడుసు తొక్కనేలా, కాళ్ళు కడగనేలా, బురదలో కాళ్ళు పెట్టడం, కడుక్కోవటం, తాగటం మానేయటం, ఇవన్నీ ఎన్నో చెప్తున్నారు. అసలు మేము రెక్కలు ముక్కలు చేసుకొని పొద్దు నుండి రాత్రి దాకా ఎండలో పగలనక రాయనక కష్టపడి ఏదో మేము 10 రూపాయలు తాగితే వచ్చే నష్టం ఏంటి? మిగతా డబ్బులు కుటుంబానికి ఇస్తాం కదా. కొంతమంది కుటుంబానికి కూడా ఎవరు అప్పుల పాలు చేస్తారు, కొంతమంది అప్పులు చేసి తాగుతారు పని లేకపోయినా. ఇలా మరి అసలు ఈ మద్యపానం వల్ల నష్టాలేంటి? అనేక రకాల నష్టాలు. లాభాలు ఏంటంటే ఏదో తాగిన మత్తు నా కాసేపు ఏదో మాట్లాడటం, ఏదో అలౌకికంగా ఆనందాన్ని అనుభవించటం అంటారే కానీ నష్టాలు చూసుకుంటే అన్నీ నష్టాలే. ఆర్థికమైన నష్టం ఏది అంటే సంపాదించింది తాగుళ్ళలో కోల్పోవటం, అప్పులు చేయటం, పని లేకపోయినా అప్పులు చేసి తాగటం, కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగటం. మరి సామాజికంగా చూస్తే తాగుబోతు కుటుంబంరా అని ఈసడించుకోవటం. మరి ఇంకా మనకు పెరిగే పిల్లల మీద మనస్తత్వం ఎలా తయారవుతుందంటే తండ్రిని హీరోగా రోల్ మోడల్గా చూసుకునే కొడుకులు బిడ్డలు, ఓహో మా నాన్న తాగుతున్నాడు కాబట్టి నేను పెద్ద అయ్యాక తాగొచ్చేమో అనే ఒక దురభిప్రాయానికి లోనవటం. తాగుడు వల్ల కలిగే ఇంట్లో జరిగే గొడవలు నష్టాలు వాళ్ళని మానసికంగా కృంగదీయటం. మరి తాగుబోతుతనం వల్ల భార్యాభర్తల మధ్య గొడవ రావటం, భార్య అలిగి పుట్టింటికి వెళ్ళిపోవడం, గొడవలు పడటం, కుటుంబ సభ్యులు, సెటిల్మెంట్లు, పోలీస్ స్టేషన్లు, కోర్టు, విడాకులు, ఒంటరి జీవితం, రోడ్డున పడటం. ఇన్ని నష్టాలు అవసరమా? అలాగే మరి ఆరోగ్యం, తాగి నీ ఆరోగ్యం ఏమవుతుంది? మరి అనేక రకాల ఆరోగ్య నష్టాలు ఉన్నాయి. శారీరకంగా చూసుకుంటే ఆల్కహాలిక్ కార్డియోమయోపతి, గుండె అన్లార్జ్ అయిపోయి మరణానికి దారితీయచ్చు. ఆల్కహాలిక్ లివర్ డిసీజెస్, ఫ్యాటీ లివరు, సిర్రోసిస్, క్యాన్సర్ లివరు, ఇలా అనేక రకాల లివర్ ఫెయిల్యూర్ వల్ల ఆల్కహాలిక్స్ చనిపోవడం అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాం. అలాగే ఆల్కహాలిక్ మన మెదడు మీద ఆల్కహాల్ ఎన్నో రకాల దుష్ప్రభావాలు. ఆల్కహాలిక్ హాలిసినోసిస్, ఆల్కహాలిక్ డెల్యూజనల్ డిజార్డర్, ఆల్కహాలిక్ యామ్నిస్టిక్ డిజార్డర్స్, ఆల్కహాలిక్ డిమెన్షియా, మెదడు కృంగిపోవటం, ఇలా అనేక రకాల నష్టాలు, కష్టాలు, ఆఖరికి మరణం, చనిపోవటం, కుటుంబం రోడ్డున పడటం. ఏంటండి దీనివల్ల మీకు కలిగే లాభం? ఎప్పుడో నెలకొక్కసారి సొసైటీలో పార్టీల్లో ఏదో ఒక 2-3 పెగ్గులు తాగుతా సోషల్ డ్రింకర్కి ఈ నష్టాలు లేవు కాబట్టి నేను వాళ్ళ గురించి చెప్పట్లా. రోజు విపరీతంగా తాగి సంవత్సరాల తరబడి కష్టపోతున్న కుటుంబాల గురించి, వాళ్ళ గురించే చెప్తున్నాను. ఆల్కహాల్ వల్ల అనేక నష్టాలు, వాటి జోలికి వెళ్ళొద్దు, మీ బిడ్డలు కూడా వెళ్ళొద్దు. మీ డాక్టర్ ఏజాకే సైకాట్రిస్ట్ విజయవాడ. నమస్తే.